రేపు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మొత్తం 6 జిల్లాల్లో 39,773 మంది కార్మికులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దాదాపు అన్ని కొలికొచ్చేసినట్టే కనిపిస్తోంది. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు కూడా ప్రచారం నిర్వహించారు. అలాగే కొన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా అక్కడి ఏరియాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, సింగరేణిలో మరికొన్ని గంటల్లోనే గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణిలో దాదాపు 11 ఏరియాలు ఉన్నాయి. 11 ఏరియాల్లో 80 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ముగిసిన వెంటనే వాటిని అన్నింటి కూడా ఆ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లో తరలిస్తారు. అక్కడే కౌంటింగ్ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికార యంత్రం అంతా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంది. రేపు సింగరేణి కార్మికుడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇటు లేబర్ శాఖ కావచ్చు, ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు సింగరేణి జారీ చేసినటువంటి ఐడి కార్డు తీసుకొని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ఇప్పటికీ 6 పర్యాయాలు ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు 7వ దఫా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు జాతీయ సంఘాలతో పాటు ఇటు రిజిస్టర్ సంఘాలుగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఓరాఓరిగా ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాల పరిధిలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఇటు ఎన్నికల నిర్వహణ సంబంధించిన అధికారులతో పాటు దాదాపు 450 మంది పోలీస్ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. ఆ ప్రాంతంలో బయటి వారు ఎవరు వచ్చి బయటికి డిస్టర్బ్ చేయడానికి వీలు లేకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు రామగుండం, బెల్లంపల్లి రీజియన్లో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడే దాదాపు 27,000 పైచిలకు సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆ తర్వాత కొత్తగూడెం, ఇల్లందు, భూపాలపల్లి మొత్తం 39,000 పైచిలకు సింగరేణి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి ఎన్నికలు ఎవరిని విజయం వరిస్తుందని మాత్రం ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ధనలక్ష్మి, మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 84 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎంతమంది అధికారులు ఉండబోతున్నారు, అలాగే కౌంటింగ్ టైంలో కూడా ఎంతమంది ఉండబోతున్నారు అధికారులు? ప్రతి పోలింగ్ కేంద్రంలో దాదాపు 5 నుంచి 10 మంది ఇటు అధికారులు, ఎన్నికల సిబ్బంది అంతా కూడా విధులు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. 11 రీజియన్ల పరిధిలో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 84 పోలింగ్ కేంద్రాలు కూడా ఆ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా గనులపైనే వాటిని అన్ని కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 నుంచి 10 మంది అధికారులు విధులు నిర్వహిస్తారు. వీటితో పాటు భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టేందుకు ఇటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సాధారణ ఎన్నికలు జరిగినట్టుగానే ఇటు సింగరేణిలో కూడా ఎన్నికలు జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా వినియోగించుకుంటారు. కానీ సింగరేణికి వచ్చేసరికి మాత్రం కొంత సింగరేణి జారీ చేసినటువంటి ఐడి కార్డును ప్రామాణికంగా తీసుకొని కార్మికులు ఓటు హక్కు వినియోగించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా తమ ఓటర్ ఐడి కార్డును ఖచ్చితంగా తీసుకొని వచ్చి వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా దాదాపు 39,000 పైచిలకు మంది కార్మికులు
నాయకులు ఉన్నారు. వారంతా కూడా తమ పరిధిలో, తమ గని పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇక గని బయట ఏదైతే 144 సెక్షన్ అమలు చేస్తారు. ఎవరు కూడా గని వెలుపలనే ఉండాలి, గని లోపలికి రాకుండా, పోలింగ్ కేంద్రంలో రాకుండా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. సాధారణ ఎన్నికలు తలపించాలని సింగరేణిలో ప్రతిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి కూడా అదే తరహాలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా పార్టీలు 5 జాతీయ సంఘాలతో పాటు రిజిస్టర్ సంఘాలన్నీ కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సింగరేణిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏఐటీసీ 3 పర్యాయాలు విజయం సాధించింది. బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 2 పర్యాయాలు, ఐఎన్టీసీ ఒకసారి విజయం సాధించింది. ఈసారి ఏఐటీసీతో పాటు ఐఎన్టీసీ 2 ఓరాఓరిగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఇటు జాతీయ సంఘాలుగా ఉన్నటువంటి సిఐటి కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఈ సంఘాలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రస్తుతం అయితే ఓటింగ్ జరిగినట్టు తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. తుది ఫలితం మాత్రం రేపు అర్ధరాత్రి వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అధికారులంతా కూడా గనులపైన పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. థాంక్యూ సతీష్.